పార్టీ తరఫున మహబూబ్నగర్ లో ధర్నా చేయడం జరుగుతున్నది. ధర్నాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వరన్న గారు, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ మాజీ చైర్మన్ గోపాల్ యాదవ్ గారు, మరి అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ వెంకటన్న గారు, మరియు ఎంపీపీలు మరియు జెడ్పీటీసీలు, సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనమందరం చూస్తున్నాం. గతంలో 2014 నుంచి మొన్న ఎలక్షన్ 23 అయ్యేదాకా మన యొక్క పరిస్థితులు ఊర్లలో ప్రత్యేకంగా రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉండే, పట్టణాల్లో కూడా మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండే అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ రోజు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు మంచినీళ్ళ విషయంలో కానీ అదేవిధంగా రైతులను కానీ ఈరోజు మభ్యపెట్టి రైతు బీమా లేదు, అదేవిధంగా రైతు బంధు ఇంతవరకు దాదాపు 4 నెలలు అవుతుంది, రైతు బంధు కూడా లేదు. ఏదో 2 ఎకరాలకు 3 ఎకరాలకు నామమాత్రంగా వేసింది. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు 2000కు 4000 ఇస్తామని చెప్పిండ్రు, అదే 2000 ఇస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 7,500 రూపాయలు ఒక్క ఎకరకు ఒక్క పంటకి ఇవ్వాలి లెక్క, అదే 500 ఇస్తున్నారు. ఈరోజు చూడండి ఎంత అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఒక్కరు నాయకులందరూ కూడా చాలా మంది పెద్దలు క్షమించాలి, పేర్లు పిలవకపోయినా పేర్లు పిలిచినట్లు అనుకోవాలి. ఎందుకంటే మనం ముఖ్య ఉద్దేశం కార్యక్రమం కనుక అందరికీ పేరు పేరున సర్పంచులకు, ఉప సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, మా జడ్పీటీసీలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ఈ సేమ్ చూస్తుంటే కళ్ళకు దుఃఖం వస్తుంది. ఇది ఎండిపోయిన సేమ్ చూస్తే ఈ దుస్థితి గత 9 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క ఎకరం ఎండిపోయినటువంటి పరిస్థితి ఏనాడైనా కల్పించిందా? ఇలా 100 రోజులు కాలేదు, ఏ ఊర్లో చూసినా పుట్టెడు దుఃఖం, కళ్ళ నిండా దుఃఖం. కారు దిగి ఇట్లా వస్తుంటే ఒక పెద్ద మనిషి కలిసిండు, నేను ఎంపీ సాబుని బాగున్నావా అంటే ఏం బాగున్నా అన్నాడు. ఏమైంది అంటే ఏమో అట్లా చెప్తున్నావు అంటే వచ్చింది అయిపోయి కాలు పెట్టగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కాలు పెట్టగానే ఖతం అయిపోతుందా, 100 రోజుల్లో సుక్కలు చూపిస్తారు అని చెప్పారు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, 100 రోజుల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది. చేనులు ఎండిపోయినాయి, నీళ్లు నల్గొండ జిల్లాలో కోతులకు నీళ్ళు లేక దాదాపు 40-50 కోతులు వాటర్ ట్యాంకుల వరకు చచ్చిపోయినాయి. పిట్టలు నీళ్లు లేక రాలిపోతున్నాయి, కోతులు నీళ్ళలో చనిపోతున్నాయి. ఈ 10 సంవత్సరాల్లో నీళ్ళు లేక కోతులు చనిపోయాడు ఎక్కడ చూసిండ్రా? మళ్ళా పాతకాలం వచ్చే వాటర్ ట్యాంకర్లు, బోర్లు, మనం బోర్లు బంద్ చేయించినాం, మోటార్లు బంద్ చేయించినాం. మోటార్ రిపేర్లకు పని లేకుండే, ఇన్వర్టర్లకు పని లేకుండే, కరెంట్ ఆఫీసర్లకు కూడా తిట్లు లేకుండే. ఇలా ఎంత పరిస్థితి వచ్చింది. మోటార్లు వచ్చి మోటార్ రిపేర్ల కాడ లైన్ అయింది, ట్రాన్స్ఫర్ కాడ లైన్ అయినాయి. మళ్ళీ ఇన్వర్టర్లు, బోర్లు రిపేర్ చేస్తున్నారు. బోర్ ఉన్న వాళ్ళే కానీ ఇలా మళ్ళీ బోర్ రిపేర్ అవుతున్నాయి, తాగడానికి రిపేర్ అవుతున్నాయి, సేళ్ల కాడ ఎండిపోతూ ఉన్నాయి. నీళ్ళ ట్యాంకర్లకు మళ్ళీ ఒక స్పెషల్ కలెక్టర్. ఏం పరిస్థితి వచ్చి చూడండి. ఇలా ఒక్క పిలుపుతో మా కరుణాకర్ గారు, మా శివరాజు గారు, మా దేవేంద్ర రెడ్డి గారు, మా పెద్దలు అందరూ కలిసి
ధర్నా ఉందంటే వేల సంఖ్యలో రావడానికి ఊర్లలో తయారున్నారు. మరి ఇది ముఖ్య నాయకులు వస్తే సరిపోతుంది అంటే మనం 1000 మంది కావాలన్నా ఊరు తిరుగుతారని చెప్పింది. ఈనాడు తెలంగాణ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏ ఊర్లో చూసినా మొన్న మా కొండబాల కొడుకు చనిపోతే ఆడు పోతే పక్కన రైతులు వచ్చిర్రు, సార్ మా సేన్లు ఎండిపోయినాయి, గొర్రెలు మేస్తున్నాయి, ఇటు సైడ్ బర్రెలు మేస్తున్నాయి, మాకేం పరిస్థితిస్తారన్నారు. మరి కోరుకున్నారు కదా మార్పు అని. మార్పు ఏం మార్పు అనుకున్నావు? మళ్ళా బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ దూరం పోవాలి. మన బోడగుట్ట తాండకు పోతే బోడగుట్ట తాండలు ఏమన్నారు? బోడగుట్ట తాండ నుంచి బోయపల్లి వరకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటివి. ఈ 10 ఏళ్లలో మా కష్టాలు లేకుండే మళ్ళీ ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి సార్ అని చెప్పి కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళు. ఏం మార్పు? ఇదే మార్పు? నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా కోతలు వెళ్ళిపోవడం మార్పా? ఇట్లా సేల్ వెళ్ళిపోయి రైతన్నలో దుఃఖం పెట్టుకోవడం మార్పా? లేకపోతే మళ్ళా ఊరు విడిచిపెట్టి పోవడం మార్పా? ఏమైనా హామీలు? ఎంత మోసం! 100 రోజుల్లో ఏదైనా మేలు జరుగుతుందంటే ఏం లేదు, అన్ని అసత్యపు ప్రచారాలతో ఇవాళ ఎలక్షన్లకు గెలిచి వచ్చిండ్రు. మళ్ళీ పదే పని గెలిచిన తర్వాత ఏమో చెప్పినాం అది అమలు చేద్దామని లేదు కదా. అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడపడం తప్ప ఈ 100 రోజుల్లో కార్యాచరణ లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి మొత్తం కరువు కష్టకాలతో ఈ జిల్లా మొత్తం దివాలా తీసి వేల మంది లక్షల మంది వలసపోయారు. మళ్ళీ ఇప్పుడు కాలు పెట్టిండ్రు, స్టార్ట్ అయిపోయింది. మళ్ళా కాలు పెట్టిండ్రు, రైతులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. కాలు పెట్టిండ్రు, సేన్లు ఎండిపోతున్నాయి. కాలు పెట్టిండ్రు, ఊర్లలో ఎవరు చూసినా దుఃఖం. మీరు ఇచ్చిన మాటలపైన దృష్టి పెడతలేరు. మీరేం చేస్తున్నారంటే ఎవరు అరుస్తుండ్రో వాళ్ళ గొంతెట్ల మోపియాలి. టంకర్లో నీళ్ళు వస్తలేవని చెప్పి సోషల్ మీడియాలో ఒక సోదరుడు మాకు నీళ్ళు వస్తలేవని పెడితే ఆయనను బెదిరించి కేసు పెట్టి కొడుకా నువ్వు నీళ్ళు వస్తలేవని పెడతావా అంటే, సార్ నీళ్ళు వస్తలేవు ఆఫీసర్లు తీసుకుపోయినామంటే, బిడ్డ పెట్టొద్దు, నువ్వు నకరాలు చేస్తే లోపలేపిస్తావని చెప్పి వాడు అన్నాడు. బిడ్డ జైల్లో పెడతావా? పెట్టురా బిడ్డ, ఏం చేస్తావు చేసుకో, ప్రాణం పోయినా సరే భయపడతావురా బిడ్డ అంటే అప్పుడు వదిలిపెట్టింది. అంటే మీరు భయపెట్టించి ఎన్ని రోజులు చేస్తారు? హామీలు నెరవేర్చారా? కనీసం పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు నవంబర్లో పెళ్ళిళ్ళు వాయిదా వేయించుకున్నారు. ఒక పెళ్ళి వాయిదా వేయించుకున్న ఒక ఆయన, ఎందుకు వాయిదా వేసినామంటే, సార్ నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకోమన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. మరి కళ్యాణ లక్ష్మి ఎంబడిచ్చినటువంటి తులం బంగారం ఎక్కడవా? బంగారం దొరకలేదా? బంగారం రేటు కరెక్ట్ అయితే లేదా అడుగుతా ఉన్నాం. మా రైతులకు 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తా, పోండి తెచ్చుకోపోండి ఇప్పుడే పోండి బ్యాంకు పోయి తెచ్చుకోండి 2 లక్షలు 9 తారీఖు నాడు మాఫీ చేస్తామని అన్నారు. మరి 2 లక్షల మాఫీ ఎక్కడవా? ₹1,00,000 మాఫీ ఎక్కడవా? మేము అడుగుతా ఉన్నాం. ప్రతి మహిళకు ఏం మాట్లాడారు? అత్తకు పెన్షన్ వస్తే కోడలకు ఇవ్వద్దా? ఇదేం న్యాయమే? కోడలు కూడా ఇస్తాం, ప్రతి మహిళకి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికను. ఒక్కరికైనా వచ్చిందా? చెన్నై వచ్చిందా? కృష్ణ వచ్చిందా? ఓ బాలన వచ్చిందా? సత్యనా? మరి ఎందుకు రాలేదు? పెన్షన్ ఎక్కడవా? ప్రతి మహిళకు పెన్షన్ ఎక్కడవా? బంగారం ఎక్కడవా? 4,000 పెన్షన్ ఎక్కడవా? రైతులకు, ముఖ్యంగా రైతులకు, మనకు అన్నం పెట్టే రైతు, అరే కేసీఆర్ 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నాడు కదా, లాభం అయితే వేసిండు. వచ్చినాయా? ఇప్పుడు వచ్చినాయా? తరాజీ వచ్చిందా? ఓ బాలకిష్టనా? రంగారెడ్డి వచ్చిందా? ఉన్నవి పోయినాయా? కొన్న నాలుగు మందు పెడితే ఉన్న వాళ్ళకి బుసుకుని ఊసిపడదంట. వీట మేము రైతులము మంచిగా నీళ్ళు ఇచ్చి, రైతు వేదికలు ఇచ్చి, మా గోపాలన్న అధ్యక్షుడు రైతు వేదికలు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పిండి సంచులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, పండినాక ధర రేటు పెట్టి బ్యాంకులలో డబ్బులు వేస్తే మేము మంచిగా కనపడలే. కలిపి అన్నం పెడితే మంచిగా కనపడలే. ఊదుకొని బిడ్డ అంటే అబ్బా ఎంత మంచిగా అనుకున్నారు. ఇప్పుడు ఏం పని అయింది? ఇప్పుడు మొత్తం రైతులకు భూములు ఇదే పెరిగిపోయా. మొన్న అనవాడకు పోతే, అన్నా నా బిడ్డ పేర్లు ఉంది 2 ఎకరాలు అమ్ముదామంటే ఎవడు వస్తలేదని చెప్పి
టంకర్లో పోయినాం. టంకర్లో పోతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు 40 లక్షలకి ఎకరం తీసుకున్నట్ట ఆయన. తీసుకొని పెళ్ళింది కదా అని చెప్పి 30 అంట లేదు, అలా 25 లక్షలకి ఇస్తే తీసుకోండి కూడా ఎవరు వస్తలేదంట. అంటే భూముల రేటు ఎట్లా తగ్గిపోయింది. పంట పండుతాని భరోసా ఉంటే ధర ఉంటుంది. ఇంకా పంటలు పండవు, తాడానికే నీళ్ళు లేనప్పుడు వ్యవసాయానికి ఎక్కడ ఉంటాయి నీళ్ళు? ఇలా ఈ పరిస్థితి తెలంగాణ మొత్తంలో కూడా పుట్టెడు దుఃఖంతో రైతాంగం ఉంది. అనుకున్నారు, అరే మనకు రైతులకు బాగా చేసేటట్టున్నారు కదా, చాలా పెద్ద పెద్ద చెప్తున్నారు అనుకున్నారు. ఇక్కడ ఎక్కడ పోయింది? 15,000 ఎకరాకు పోయింది. బీమా పోయింది, కరెంటు పోయింది, సేన్లు ఎండిపోయినాయి, కరువైనా ఉదండపూర్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. కాలువలు తోగి ఈ పాటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. మోటార్లు ఆన్ చేసినాం. ఈ పాటికి హన్వాడ, కోయిల్కొండ, మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద జేసీబీలతో పనులు నడుస్తుండే. ఎండిపోయినాయి. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పుట్టకోడు గుట్టకోడు వెళ్ళిపోయిండు. 10 సంవత్సరాల్లో ఈ పరిస్థితి చూడలే. మొత్తం ఉన్నవన్నీ పోయినాయి. చేపలువా, గొర్రెలువా, బర్రెలువా, మొత్తం ఏ స్కీమ్ లేదు. దళిత బంధు ఇచ్చిండ్రు, ఒకరికి ఇచ్చిండ్రు అని 10 మందికి రాలేదని పుకార్లు లేపిండ్రు. ఉన్నది చూసిపోయి కూడా. గొర్రెలు జర అయితే వస్తారా బాబు అంటే ఇక రావు ఇప్పుడే కావాలని చెప్పి వచ్చి ఉన్నవి వీక్ పడేసి ఇవ్వమనండి. ఈరోజు మోపెళ్ళు మా ముద్రా సోదరులకు ఇవ్వమనండి, బండ్లు ఇవ్వమనండి, గొర్రెలు ఇవ్వమనండి, బర్రెలు ఇవ్వమనండి, దళిత బంధు ఇవ్వమనండి, బీసీ బంధు ఇవ్వమనండి. ఇస్తారా? ఇచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కేవలం మాటలు చెప్పి కాలం గడపాలనుకుంటారు. మాటలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఉట్టి మాటలతో ఒకసారి మోసపోయింది, సరిపోయింది. నారా ఈరోజు నేను చెప్తున్నా, మీరు 100 రోజుల్లో ఈ పరిస్థితి ఉంది. కర్ణాటకలో చూడండి, ఎవరైనా కర్ణాటకలో అడగండి, సేమ్ మనలాగానే అధికారం వచ్చిండ్రు. రేపు మీరు ఎంపీ ఎలక్షన్లో రిజల్ట్ చూడండి, అక్కడ మీకు అర్థమైపోతుంది మేము చెప్పింది. ఎలక్షన్లప్పుడు చెప్పినాం, కర్ణాటకలో దివాలా తీసిపోయింది బిడ్డ, ఇట్లా మాటలు చెప్పినారు, అధికారంలోకి వచ్చిండ్రు, మీరు వినకంటే ఆ తీయటి పాటలు మీరు విన్నారు. ఇది మోసపోయారు. ఇవాళ చూడండి, 5-6 నెలలు కాలేదు, కర్ణాటకలో ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు కాంగ్రెస్ను పొందబెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అక్కడ ఇలా మనకు అర్థమవుతుంది 100 రోజులు ఏం పరిస్థితి వచ్చిందో. చాలామంది నాయకులు హడావుడిన ఉరుకులాడినారు. అరే కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ పనులు చేసుకున్నాం 10 ఏళ్ళు, మెల్లగా మళ్ళీ అక్కడ పనులు చేసుకోవచ్చు అని చెప్పి పోయింది. వాళ్ళు చెప్తున్నా, పార్టీని పెట్టి పోయిన వాళ్ళు తీసుకునేది లేదు, పోతే పోని కాక వాళ్ళు మంచిగా ఉంటే ఉండని, ఏం బాధపడాల్సిన పని లేదు, పోయిన వాళ్ళు అని. ఇవాళ మనకు తెలిసిపోయింది ఎవరు కరెక్టర్లు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నికాసైనటువంటి పార్టీకి కట్టుబడి ఉన్నారో అర్థం అయిపోయింది. మీరు ఏ ఊర్లోనైనా అడగండి, కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పరిపాలన బాగుందా? తెలంగాణ మొత్తంలో ఏ ఊర్లో అయినా 10 మందిని అడగండి, 10 మందిలో ఒక్కడు ఇప్పుడే బాగుందంటే మీరు నిర్ణయం తీసుకోండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు, కసితో ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నం పెట్టడానికి సున్నం పెట్టినాం, అన్నం పెట్టడానికి ద్రోహం చేసినాం, తప్పు చేసినాం, మోసపోయినాం, ఎట్లా ఆ మోసపోయిందని ఎట్లా రుణం తెచ్చుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ జాతి మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. మొన్న సూర్యాపేట నల్గొండ పోతుంటే బస్సు దిగిన తర్వాత కేసీఆర్ గారు అక్కడ తిరుగుతుంటే ఒక 10 మందిని అడిగినాం, సంబంధం లేని వ్యక్తులు అడిగినాం, ఛాయ డబ్బకాలు అడిగినాం. సార్ అందరం మోసపోయినాం సార్, ఇంత పచ్చి మోసపోయాం సార్, దగపోయాం సార్. ఖచ్చితంగా మళ్ళా ఎప్పుడు వస్తుందా? ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఒక కేసీఆర్ మాత్రమే, రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకునేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగు చేస్తేనేటువంటిది తెలంగాణ అర్బన్లో ఉంది, రూరల్లో ఉంది, అంతటా ఉంది. రేపు మరి పార్లమెంట్ ఎలక్షన్లు చూడండి, ఆ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. చూడండి ఎవరెవరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో అడగండి, అయ్యా ఎవరు కోటేస్తావు అడగండి, రేపు ఎలక్షన్ వస్తే ఎవరు కోటేస్తావు అడగండి, చెప్తారు. దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. మనం ఇంకా దగ్గరలో ఉన్నాం, ఎంతో దూరం లేం. మోసపోయిన ప్రజలు గమనించిందని ఈ మహబూబ్నగర్లో ఎంతో మంది పేదవాళ్ళు
ప్రతి రోజుకు 10 మంది హాస్పిటల్లో 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పించేటోళ్ళం. ఇలా ఎవరికైనా వస్తున్నాయా? ఎవరికైనా వస్తున్నాయా? కొత్త పెన్షన్లు వస్తున్నాయా? ఉన్నాయి వీకేస్తున్నారు. ఉన్న పనులన్నీ బంద్ చేస్తున్నారు. మండన్కొండలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్వే రోజుకు 10-20 వేల మంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోప్వే ఇలా బంద్ అయింది. పత్తా లేకుండా వెళ్ళిపోయింది. కష్టపడి మురుగునీరు శుద్ధి చేసి మంచిగా కృష్ణా నీళ్ళు వేయాలని చెప్పి కృష్ణా వాటర్ అక్కడ వేసి రేపు పుష్కరాలప్పుడు కూడా ఈ ట్యాంక్ బండ్లో స్నానం చేయాలి, మంచినీళ్ళు నిల్వ చేస్తే గ్రౌండ్ వాటర్ పెడతా అంటే అది ఆగిపోయింది. రైతు గుండె ఆగిపోయింది. రైతులు మొత్తుకుంటా ఉన్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన చేంజ్ చేస్తాడు, ఆయన మన జిల్లానే కాదు 720 ఎకరాలు కబ్జా చేసిర్రు. 7 ఎకరాలు చేయమనండి, ఒక సర్వే నెంబర్ చూపించమనండి, ఎక్కడ ఉంటుందా? వాళ్ళతో వీళ్ళతో మరిపిస్తా కదా, ఆయన సమాధానం చెప్పాలా? 1 ఎకరం అని ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకునికి ఉంటుందా? హన్వాడల దళితులకు సర్వే చేపిస్తే దళితుల భూములు గుంజుకుంటామని చెప్పారు. లంబడల భూములు సర్వే చేసి వాళ్ళు పట్టలిస్తామంటే అది గుంజుకుంటామని చెప్పారు. పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది, కానీ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆరోపణలు చేస్తూ మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలా? మమ్మల్ని తిరిగితే ఓట్లేస్తారా? మేము వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో మా నుంచి ప్రయోజనం పొందిన వాళ్ళు మమ్మల్ని తిరిగితే సంతోషపడతారా? చెప్పండి. మీరు చేసే ఏదో చెప్పాలి, కానీ మేము చెప్పిన దాన్ని మేము అభ్యర్థమైతే మీరు నిరూపించాలి, కానీ ఆరోపణలు చేయడం సబబు అని అడుగుతా ఉన్నా. మేము చేయాలంటే మస్తున్నది మాది సైన్యం. ఇవాళ మా బీఫామ్లతో గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా బీఫామ్లతో గెలిచి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మంచి పని చేయలేదా? సరే, పోయిన వాళ్ళు వాళ్ళని మంచి పని చేస్తే సంతోషం, అంతేగాని మాటలతో రెచ్చగొట్టినట్ల మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం? మా కార్యకర్త అన్నారు, అన్న మేము మాట్లాడుతూ ఉంటే వదిలిపెట్టండి, ప్రజలందరినీ గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరి పద్ధతి గమనిస్తున్నారు, వదిలిపెట్టండి, వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టండి, ఏమైనా మాట్లాడి కాక మనం పని చేసేళ్ళం, పని చేద్దాం అని చెప్తాం. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా మనకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం. సూర్యుని మీద దుమ్మేస్తే ఉల్టా వాళ్ళ మీద పడుతుంది. రేపు ముందు రోజుల్లో తెలుస్తుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నికార్సైన స్థానికుడు, కూతవేట్లో దూరంలో ఉన్న ఊరు పిలిస్తే పలికే నాయకుడు సౌమ్యుడు మన మన్నెసింహారెడ్డి గారు స్థానికుడు. స్థానికునికి వేస్తారా, స్థానికేతరులకు వేస్తారా ఆలోచన చేసుకోవాలి. ఒక ఊర్లో సర్పంచ్ నిలబడితే పక్కూరు ఆయన నిలబడితే వేస్తారా? సర్పంచ్ వేస్తారా? ఏ ఊరు? ఒక ఊరు పట్టాలు ఇంకో ఊరికి ఎవరు ఊరు వాళ్ళ కథ ఉంటుందంట. మన ఊరు మీద మన ప్రేమ ఎవరికి మనకుంటుంది, మన ఊరి మీద మనకు ప్రేమ ఉంటుంది, ఎవరికి ఉంటుందా? ఎవరు కొడుకుంటారో కొడుకు మీద తండ్రికి ప్రేమ ఉంటుంది, పక్కల వాళ్ళకి ప్రేమ ఉంటుందా? ఉంటుందా? అవే ఆలోచన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన ఉండాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, రైతులు కావచ్చు, సంబంధ వర్గాలు మొత్తం కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని ఎప్పుడు రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాయి. కనుక వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 10 మందికి మేలు చేయాలి. కానీ ప్రశ్నించిన గొంతులు ఇస్తాం, వీడు ప్రశ్నిస్తున్నాడు కదా మనం మాట్లాడితే బాగుండదు, ఆ వాళ్ళ వర్గాలతోనే మాట్లాడిస్తే బాగుంటుంది అనుకుంటే అది ఎవరి వాయిస్తో, ఆ ఎవరి గొంతో ప్రజలు కూడా గమనిస్తారు. కనుక అది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ ప్రభుత్వానికి మనం అనుకున్నాం, మన జిల్లాన ముఖ్యమంత్రి అయ్యిండు, మరి తొందరగా పాల్పొడి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి, కానీ మరి ఈరోజు అది మొదలు పెట్టాల. ఎన్నికల హామీలు నెరవేరలే. ఇలా మనం రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు, తండ్లాడుతూ ఉన్నారు. నీళ్ళున్న దగ్గరనేమో నీళ్ళు వదలట్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, 100 రోజుల క్రితం కరెంటు రెగ్యులర్గా వచ్చింది, కరెంటు గవర్నమెంట్ పోగానే కరెంట్ పోతాదే. అది నీ అమ్మ ఏమైనా ప్లగ్ బంద్ అయ్యే స్విచ్, అది గవర్నమెంట్ పోగానే కరెంటు బంద్ అవుతుంది,
గవర్నమెంట్ పోగానే ఇట్లా సేల్ ఎండిపోతాయి, గవర్నమెంట్ పోగానే మళ్ళీ బోర్ మిషన్లు వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ పోగానే బోర్లు లోపలికి పోతాయి, గవర్నమెంట్ పోగానే తాళానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని పోతారు. 100 రోజులలో ఈ పరిస్థితి ఉందంటే మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఎన్ని దుఃఖాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి. ఒక్కసారి స్పీడ్లో పోతుంటే మన జిల్లా అభివృద్ధి ఆగిపోయా, మళ్ళీ పికప్ కావాలంటే ఎంత కష్టం అవుతుంది. ఇవాళ భూమి విలువ పెరిగిండే ఇలా ఎందుకని ఉట్టే పెడుతుందా? ఇవాళ ఎక్కడ భూమి కొనమంటే వాడు కొంటలేడు, ఎందుకు కొంటలేడు? ఇక అయిపోయారా, పని అయిపోయింది, ఇక 5 ఏళ్ళలో ఏమవుతుందో అని చెప్పి బాధతో రావట్లేదు ఎవరు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ 500 రూపాయల పండిన ధరకు క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామన్నారు. 500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలి మద్దతు ధరకు. ఎండిపోయిన ఎకరానికి 25,000 రూపాయలు ఇమ్మీడియట్గా అకౌంట్లో వేయాలి. 24 గంటల కరెంటు ఇవ్వాలి. పెండింగ్ ప్రాజెక్టులని తొందరగా కంప్లీట్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలి. పాత స్కీములన్నీ కూడా పునరుద్ధరణ చేయాలి. దళిత బంధు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వండి. బీసీలకు అందరికి ఇస్తామన్నారు, ఇవ్వండి. 2 లక్షలు రుణమాఫీ అన్నారు, వెంటనే చేయాలి. జనరల్గా ఎవరో కానీ ఎలక్షన్స్ ఉన్నాయంటే చేస్తారు. ఎలక్షన్లో ఉన్నాయని తెలిసి ఎలక్షన్ల కన్నా ముందే రుణమాఫీ చేయలేదు, ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ అవసరం ఉన్నా కూడా 15,000 రూపాయల రైతు బంధు వేయలేదు. ఎలక్షన్లు ఉన్నాయన్నా చేనుల్లో పెట్టిన వాళ్ళు ఇక ఓడ దాటినాక ఏమంటారన్నా, ఓడము దాటే ముందేమో ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న. ఇక మనకి ఏం అవసరం ఉంటుందో ఆ తర్వాత ఈ మండలంలో ఉంటెంత, మీరు చస్తెంత, బతుకుతెంత, మున్సిపాలిటీలో ఉంటెంత, పోతెంత, జేపీడీ అయితే ఎంత, కాకుండా ఎంత, కౌన్సిలర్లు చైర్మన్ అయితే ఎంత, కాకుండా ఎంత. మేము బయటపడ్డాం, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, చల్రాబాయ్ అని చెప్పి పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ల కన్నా ముందే హామీ నెరవేరిన వాళ్ళు 10 రోజులు హామీ నెరవేరుస్తా అని చెప్పి 100 రోజులైనా ఔషత్వం పెట్టిన వాళ్ళు ఇవాళ మనకు చేస్తారా? కార్యకర్తలారా, నాయకులారా, ఎవరు భయపడకండి. ఈ బుడ్డి కేసులకు, ఊత బెదిరింపులకు భయపడకండి. అట్లా భయపడితే మనకు తెలంగాణ వచ్చేది కాదు. ధైర్యంగా నిలబడండి. రాబోయే తెలంగాణలో మీరే నాయకులు, మీకే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనకు తప్ప ఎవరికి ఉండదు, సోయి ఎవరికి ఉండదు. ఊర్లు బాగు చేయాలన్నా మనకంత సోయి ఎవరికి కూడా ఉండదు, మనకే ఉంటుంది. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం. వచ్చిన తెలంగాణలో అందరం కలిసి ఐక్యమత్యంగా 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. కనుక దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి వెనకాల కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. దయచేసి తొందరపడి వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న దాళ్ళకు, తాంబూలాలకు ఆశపడకండి. దయచేసి చిన్న దాళ్ళకు ఆశపడి జీవితాలను నాశనం చేసుకోవద్దండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే వెనకడికి వాళ్ళలో పోతుంటే, మునిగిపోతుంటే పక్కన 2 ముగ్గురు ఉంటే వాళ్ళు గొంతులు పట్టుకునేదంట, అందరూ పోవాలని చెప్పేసి. కరోనా సమయంలో కూడా ఒకరికి కరోనా వస్తే అక్కడక్కడ కొంతమంది ఏం చేసి సార్ కరోనా వచ్చిందని చెప్పగానే హైదరాబాద్లో మహబూబ్నగర్కి వచ్చి ఎవరిని చెప్పకుండా దాన్ని దావత్ ఇస్తుందా అని చెప్పి అందరికీ దావత్ ఇచ్చి, ఛాయలు దాపిచ్చి, అందరికీ కరోనా వచ్చిందని చెప్పగానే కూర్చోవే. కరోనా వచ్చిందని తెలియగానే అరే వచ్చిందా, నేను కూడా చెక్ చేయించుకుంటా, అరే నాకు కూడా వచ్చిందంట. తీరా చూస్తే అందరికైనా వానికే ముందు వచ్చి ఉంటుంది, నేనెందుకు ఒక్కరిని రావాలి, అందరు రావాలని చెప్పి ఆ పని చేస్తూ ఉంటారు అన్నమాట. గట్టంటే ఊర్లలో ఉంటారు. ఓ బలగిస్తా జరి జాగ్రత్త, వినా ఓ నాగన్న జరి నీ పెద్దవాసి అందరినీ మనకు చెప్పాలి ఈ మాట అందరికీ. చెండేటైనా మీరందరూ కూడా, ఎందుకంటే వాడు పోయేది కాక ఇక అందరం పోవాలని చూస్తుంటాడు. కనుక దాని మీద మీరు దృష్టి పెట్టండి. చక్కెర నీళ్ళు రాబండి, దాని మీద దృష్టి పెట్టి, మంచినీళ్ళు లే బాబు, దాని మీద దృష్టి పెట్టి మీరు ముందుకు కొనసాగాలని. కరువు అనగానే పాప కింద పడి పెడుచు ఎండకి నీళ్ళు లేపండి. లేచింలే చెప్పి తెలియజేస్తూ మరి అందరం ఒక గట్టిగా స్లోగన్
ఇవ్వాలి బోనస్ అంటే ఇవ్వాలి.